ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం ఇది వరకెరగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం. మా ఇళ్ళలేత మా వెళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే. అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైన వీగాలులే. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. చంపలో విరబూసి అమ్మాయి సిగ్గు దొంతరలు, ఆ సొంపులకు ఎరవేసి అబ్బాయి చూపు తొందరలు. ఏ వరాలు ఈ జవరాలై జతపడు సమయంలో వానవిల్లే వధువుగా మారి ఒదిగిన వేడుకలు. తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా ఎద సరసున ఎగసిన అలజడి అలలే తాగగా. అందరి కోసం ఒంటరి అయినా అన్నకు పండుగ మా సుఖమేనంట. ఈ
ఇక ఈ అన్న ఒక మంచి కథ అవును. తాజాగా మా ఇంట్లో పెళ్లి బాజాలే మోగేను. ముత్తైదు మురిపాల జీవించు అన్న ఆనంద బాష్పాల దీవించు. తాజాగా మా ఇంట్లో పెళ్లి బాజాలే మోగేను. కొత్త యువరాణి రానుంది ఈ అంతఃపురం ఏలగా. అంతా సంతోషంలో తేలగా ఈ అంతఃపురం ఏలగా. అంతా సంతోషంలో తేలగా. నాలో చిలిపి కల నీలా ఎదురైందా? ఏదో వలపు వల నన్నే లాగిందా? నాలో చిలిపి కల నీలా ఎదురైందా? ఏదో వలపు వల నన్నే లాగిందా? గుండెలో యూహలేమిటో చూపలేని దాచలేని అల్లరిలా తీయని ఈ వేదనేమిటో మాటలే మోయలేని మౌనంలా. తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంప
చెప్పగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట. బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. వచ్చిందమ్మ వచ్చిందమ్మ ఏడో ఋతువైవమ్మ హారతి పళ్ళం హాయిగా నవ్వే వదనమ్మ. వచ్చిందమ్మ వచ్చిందమ్మ దిక్కిన చుక్కలమ్మ నెట్టింట్లోన నిలవంగా ఇక నువ్వమ్మ. తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా. సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి. సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి. ఎరచప్పుడు కదిరే మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయుధునే పెంచైనా. కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా. చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా. ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా. ఏరా కాశీ రా సోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా. వచ్చిందమ్మ వచ్చిందమ్మ ఏడో ఋతువైవమ్మ నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా. వచ్చిందమ్మ వచ్చిందమ్మ నిక్కిన చుక్కలమ్మ. నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా. ఏకాంతాలన్నీ ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా. సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా. స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక. కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక కన్నీరొంటరాయే నిలువ నీడలేక. ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా. నచ్చిందమ్మా 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 జన్మ నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా. మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నిలుచున కుంకుమమ్మా వెయ్యల్లాలు శంకరు దీవించిందమ్మా. తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా. అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా. మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి. సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. అచ్చతలు గంటో పెళ్లికి అర్థం చెప్పారంటూ మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న ఆ చంద్రుని వందేల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. ఇంతవరకెన్నో చూసామనుకుంటే సరిపోదుగా,
ఎంత బరువంటే మోసేదాకా తెలియదుగా, ఎంతమందున్నాంలే అనిపించే బింకం చాటుగా. కాస్తైన కంగారు ఉంటుందిగా, మీకైతే సహజం తీయని బరువై సిరిసించే బిడియం, పనులెన్నో పెట్టి మాటలలో వంచిందే ఈ సమయం. మగాళ్ళమైనా గించేస్తాం, సంతోషంగా మోస్తాం, ఘన విజయం పొందాకే తీరిగ్గా కనిపిస్తాం. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న ఆ చంద్రుని, వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. రామచిలకలతో చెప్పి రాయించామే పత్రిక, రాజహంసలతో పంపి ఆహ్వానించాంగా. కుదురుగా నిమిషం కూడా నిలబడలేమే బొత్తిగా, ఏమాత్రం ఏ చోట రాజీ పడలేక. చుట్టాలందరికీ ఆనందంతో కళ్ళు చెమర్చేలా, గిట్టని వాళ్ళైనా ఆశ్చర్యంతో కన్నులు విచ్చేలా. కలల్లోనైనా కన్నామా, కథలైనా విన్నామా, ఈ వైభోగం అపురూపం అనుకుంటానమ్మా. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న ఆ చంద్రుని, వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. దేవతలారా రండి, మీ దీవెనలందించండి, నోచిన నోములు పండించే నా తోడును పంపించండి. కలలో ఇలలో ఏ కన్నెకి ఇలాంటి పతిరాడనిపించే వరుణ్ణే వరముగా ఇవ్వండి. కని విని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి. కలలో ఇలలో ఏ కన్నెకి ఇలాంటి పతిరాడనిపించే వరుణ్ణే వరముగా ఇవ్వండి. కని విని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి. శివపార్వతులేమో ఈ దంపతులనిపించాలి, ప్రతి సంసారంలోనూ మా కథలే వినిపించాలి. ఆ సిరిని శ్రీహరిని మా జతలో చూపించాలి, శ్రీకాంతుల కొలువంటే మా కాపురం అనిపించాలి. మా ముంగిలిలోన పున్నమి పూల వెన్నెల విరియాలి, మా చక్కని జంట చుక్కల తోట పరిపాలించాలి. కలలో ఇలలో ఏ కన్నెకి ఇలాంటి పతిరాడనిపించే వరుణ్ణే వరముగా
జరిపించాలండి. ఆ ఆ ఆ తన ఎదపై రతనల్లా నిన్ను నిలిపే మొగుడొస్తాడు, నీ బగలే నగలంటూ గారాలే కురిపిస్తాడు. తన ఇంటికి కళ్ళ తెచ్చే మహాలక్ష్మిగా పూజిస్తాడు, తన కంటికి వెలుగిచ్చే మణిదీపం నీవంటాడు. ఈ పుత్తడి బొమ్మ మెత్తని పాదం మోపిన ప్రతి చోట నిధి నిక్షేపాలు నిద్దురలేచి ఎదురొచ్చేనంట. కలలో ఇలలో ఏ కన్నికి ఇలాంటి పతిరాడనిపించే వరుణ్ణే వరముగా ఇవ్వండి. కని విని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి. దేవతలారా రండి, మీ దీవెనలందించండి. నోచిన నోములు పండించే నా తోడును పంపించండి. కలలో ఇలలో ఏ కన్నెకి ఇలాంటి పతిరాడనిపించే వరుణ్ణే వరముగా ఇవ్వండి. కని విని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి. మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నా కళ్ళారా సరికొత్త స్నేహం తరిచేరా అలికిడి చేసే నాలో అడగని ప్రశ్నే ఏదో అసలది బదులు ఏమో అది తేలేనా కుదురుగా ఉండే మదిలో చిలిపిగా ఎగిరే ఎదలో తెలియని భావం తెలిసే కథ మారేనా నీ వెంట అడుగే వేస్తూ నీ నీడనై గమనిస్తూ నా నిన్నల్లో లేని నన్నే ఇలాగా నీలో చూస్తున్నా మందార మందార కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నావా కళ్ళారా ఈ సరికొత్త స్నేహం పరిచేరా ఆరడుగులుంటాడా ఏడడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా సరిగ్గా 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 నిలవెందుకే బెరుక్క బెరుక్క అయిపోతే బదులేది
పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా అడిగిన సమయంలో తను అలవో గగనను మోయాలి సొగసుని పొగడమే తనకలవాటైపోవాలి పనులను పంచుకుని మనసుంటే ఇంకేం కావాలి అలకని తెలుసుకుని అందంగా బతిమాలాలి కోరికేదైనా గాని తీర్చి తీరాలని అతన్ని చూడడానికి వయస్సే తప్పిస్తూ ఉంటుంది అప్పుడింక వాడు నన్ను చేరుతాడే మెరిసే 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 ఆ కన్నుల్లో ఏదో మెరిసే ఆ మనసే మురిసే మురిసే ఆ సంగతి నాకు తెలుసే కురిసే 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 నవ్వుల్లో వెన్నెల కురిసే ఇది కొత్తగా మారిన వరసే ఆ సంగతి నాకు తెలుసే సన్నాయి మోగెన అమ్మాయి గుండెలో ఈరే ఆశలే రేగేలా రాబోయి అల్లరి అబ్బాయి అందుకో నా చేయి ఒక్కటై సందడి చేసేలా దినక్క నాకు దిరనా తనకు దిన దినక్క నాకు దిరనా ఓహో దినక్క నాకు దిరనా జోరు సే డోలు బజాओ నా దినక్క నాకు దిరనా తనకు దిన దినక్క నాకు దిరనా ఓహో దినక్క నాకు దిరనా జోరు సే డోలు బజాओ నా ముచ్చట కాగా ఏడు జోడు కలిసి తోడు నీడై సాగగా ఏడు జన్మల బంధమిదేలే ఏడు అడుగులు వేస్తూ ఉంటే చిన్న పెద్ద అంతా సంబరాలే చేయరా ఆనందం పువ్వుల మాలలుగా ఇద్దరిని అల్లేస్తూ హాయిలో తెల్చేగా బంధాలే
ఈ ప్రేమ జంటనిలా పెళ్లిలో బంధించే కమ్మని కన్నుల పండుగగా దినక్కనకు తిరనా తనకు దిన దినక్కనకు తిరనా ఓహో దినక్కనకు తిరనా జోరు సే డోలు బజాओ నా సయ్యకు సక్క జిమ్మి సూజా సక్క సూజా సయ్యకు సక్క జిమ్మి సూజా సయ్యకు సక్క జిమ్మి సూజా సక్క సూజా సక్క సూజా సయ్యకు సక్క జిమ్మి సూజా సక్క సూజా సక్క సూజా కోదండ రామయ్యకు కళ్యాణ రేఖ మా ఇంటి మహారాణి మనువుకు మమతల కోక కోదండ రామయ్యకు కళ్యాణ రేఖ మా ఇంటి మహారాణి మనువుకు మమతల కోక సిరిమూవా నడకల్లో తిల్లానలు పలుక సిరిమల్లె సీతమ్మ చిరునవ్వులు చిలక సయ్యకు సక్క జిమ్మి సూజా సక్క సూజా సక్క సూజా సయ్యకు సక్క జిమ్మి సూజా సక్క సూజా సక్క సూజా కట్టిన చీరకు కౌగిలి ముడిపడగా సరిగంతుల్లో సరిగమలెన్నెన్నో పెట్టిన చీరకు ప్రేమలు జతపడగా పైటంచుల్లో పదనిసలింకెన్నో మల్లెల పన్నీరులతో మంగళ స్నానాలెప్పుడో పువ్వుల జలపాతంలో యౌవన తీర్థాలెప్పుడో కట్టుబొట్టు కట్టిన చీర కరిగేదింకప్పుడో కోదండ రామయ్యకు కళ్యాణ రేఖ మా ఇంటి మహారాణి మనువుకు మమతల కోక సయ్యకు సక్క జిమ్మి సూజా సక్క సూజా సక్క సూజా సయ్యకు సక్క జిమ్మి సూజా సక్క సూజా సక్క సూజా భార్యలను ప్రేమించుడి అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతలైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వల్ల తమ భార్యను ప్రేమికు బదులై ఉన్నారు తమ భార్యలను ప్రేమించువాడు తను ప్రేమించుకొచ్చున్నాడు తన శరీరమును ద్వేషించుకుని వాడెవడనూ లేడు కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకును మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును వారిద్దరును ఏక శరీరం అవుదురు ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను భార్య అయితే తన భర్త యందు ప్రేమ కలిగి ఉన్నట్లు చూచుకొనవలెను. చదవబడిన వాక్యం ఆయన కేవలం తండ్రి కొందనాయన స్తోత్రములు తండ్రి రీతి నాయన అయ్యా ఈ బిడ్డల బట్టి కొందనాలు చెల్లిస్తున్నాం ఆయన నా తండ్రి అయ్యా ఇరువురిని జ్ఞాపకం చేసుకుంటాను ఈ బిడ్డల్ని
ఏర్పరిచిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాయన స్తోత్రములైన నిజంగానైనా అయ్యా నీ ఏర్పాటు ప్రకారమేనాయన మీరు నీ బిడ్డల్ని ఇద్దరిని అయ్యా ఏర్పాటు చేసుకొని అయ్యా జతపరిచి నీ బిడ్డల్ని అయ్యా నియమించాను నాయన తండ్రి వందనాలయ్యా స్తోత్రములైన అయ్యా మీరు మీ బిడ్డల్ని దీవించండి ఆయన ఒకరికొకరు మంచిగా అర్థం చేసుకుని మంచిగా మీరు జీవించడానికి కృపనీయండి మీ బిడ్డలకి మీ వాక్య ప్రకారం జీవించడానికి కృపనీయండి ఈ రీతిగా ఆయన మీ బిడ్డలు మంచిగా నీలో జీవించి నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉంచమని ఈ రీతిగా నీ నామాన్ని మయంపరచుకోమని ఈ బిడ్డల ద్వారా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి వేడుకొస్తున్నాము తండ్రి ఆమేన్. ఉంటే చెప్తాను అందరికీ హల్లెలూయా హల్లెలూయా. మన వివాహం అంటే అందరూ బంధువులు రక్త సంబంధులు స్నేహితులు వస్తారు. వివాహము పరిశుద్ధమైనది, పాప సంబంధమైనది కాదు, తప్పు పని కాదు. ఆ ఇంటి మీద ఉన్న కప్పు ఆ పెట్టులన్నీ తీశారు. అక్కడ మంచం పట్టేంత సబ్బు చేసి అక్కడ నుండి నేరుగా మంచాన్ని యేసు ముందుకు దించారు. యేసు ముందుకు దించితే యేసు ప్రభు ఆ వ్యక్తిని చూసి ఆయనతో మాట్లాడాడు, కుమారుడా నీ పాపాలు క్షమించబడినావని. ఆ తర్వాత నీవు లేచి నీ పరిపెత్తుకొని వెళ్ళు అన్నాడు. పక్షవాతంతో వచ్చిన మనుషులకి ఏ మందు ఇవ్వలేదు, ఏ వైద్యము చేయలేదు. ఆయనతో మాట్లాడి ఆయనను క్షమించి ఆ తర్వాత ఆయన నీ పరిపెత్తుకొని వెళ్ళు అంటే ఆయన లేచి పరిపెత్తుకొని వెళ్ళి మొదటి అద్భుతాన్ని ఎక్కడ ప్రారంభించాడంటే వివాహంలోకి ఆయన ఆహ్వానించబడి వచ్చాడు. కానా అనే ఊరిలోకి వివాహంలోకి వచ్చినప్పుడు ఆ వివాహంలో పెళ్లి బాగానే జరుగుతాం, విందు ఏర్పాటు చేశారు. విందులో వారికి ద్రాక్షారసం పోస్తారు. ఆ ద్రాక్షారసము అయిపోయింది. ద్రాక్షారసం తయారు చేయాలి అంటే చాలా కాలం టైం పడుతుంది. అది మగ్గి చాలా రుచికరంగా మారితే దాన్ని బట్టి మనుషులు సంతోషపడతారు, ఆనందిస్తారు, త్రాగి వారు సంతోషంగా అక్కడ వెళ్తారు. కానీ ద్రాక్షారసం అయిపోయింది, అది రెడీమేడ్ గా దొరికేది కాదు. ఆ ద్రాక్ష పండ్లను వారు తీసుకొని వచ్చి ద్రాక్షల తొట్టిలో వేసి ఆ తొట్టిలో ద్రాక్ష గానుగలో దాన్ని రసంగా మార్చి దాన్ని వడగట్టి దాన్ని భద్రపరిచి చాలా జాగ్రత్తగా వారు పంచుతారు. అటువంటి ద్రాక్షరసము పెళ్లిలో మధ్యలోనే అయిపోయేసరికి యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉన్నారు. వారందరూ కలివిడి ఏర్పడి ఆ పెళ్లిలో భోజనాలు అయిపోయినాయి, ఇంకెవరి భోజనం లేదంటే అంతా కలివిడి అయిపోయినట్లుగా ఆ వివాహంలో కలివిడిగా మారిపోయిన పరిస్థితి అక్కడ కనబడుతుంది. అప్పుడు యేసు దగ్గరికి ఒక వార్త వచ్చింది, అయ్యా అక్కడ ద్రాక్షారసం అయిపోయింది, ఏం చేయాలి? ఈ పెళ్లిలో అందరూ మీరు తిట్టుకుంటూ పోతారు, ఎవరు వారిని తెచ్చుకోరు. ఆ పెళ్లి అంతా తొందరతో జరుగుతుంది. పెళ్లికి సంబంధించి ఈ అమ్మాయి తరపున ఉంటారు, అబ్బాయి తరపున ఉంటారు, వారందరూ ఒకరి మీద ఒకరు గొడవలు అవుతాయేమో అని మాట్లాడుకుంటున్న ఆ సందర్భంలో యేసు అక్కడ ఏం చేశారు తెలుసా? ఆయనకు అప్పగించబడితే ఆయన అక్కడ రాతి పాటలు ఉంటే వాటిని నీళ్లతో నింపుడి అని యేసు చెప్పారు. రాతి పాటలు 6 రాతి పాటలు నీళ్లతో నింపారు. ఆ సమయంలో ఏం జరిగిందంటే యేసు మళ్ళా చెప్పాడు, మీరు ముంచి ఇప్పుడు తీసుకెళ్లి విందు ప్రధానికి ఇవ్వండి అన్నారు. ద్రాక్షరసంగా ఆ నీళ్లు మారిపోయాయి. చెప్పలు కొట్టాలి, అందరు గట్టిగా గట్టిగా చెప్పలు కొట్టాలి. చూడండి, నీళ్లను ద్రాక్షరసంగా మార్చేసి ఆ వివాహం విందులో ఉన్న కలిగినంతటిని తొలగించి అందరినీ సంతోషపరిచే అద్భుత కార్యాన్ని యేసు చేశారు. ఆయన చేసిన ఈ అద్భుతానికి సంబంధించిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అదేంటంటే ఇక్కడ ఉన్నటువంటి వీరి జీవితాలు సామాన్యమైనవి. ఇప్పుడు నీళ్ళంటే మీకు దొరుకుతాయి, ద్రాక్షరసం అంటే దొరకదు కదా. అట్లాంటిది నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు యేసు. అంటే రంగు రుచి వాసన లేని నీళ్లను రంగు రుచి వాసన గల ద్రాక్షరసంగా మార్చాడు. వివాహంలోకి యేసు అదే పని చేయడానికి ఇక్కడ కూడా ఆయన ఈ బిడ్డల విషయంలో కూడా ఉన్నారు. ఏంటంటే రమేష్ లావణ్య పెళ్లి కాకముందు వారి యొక్క జీవితం రంగు రుచి వాసన లేనటువంటి స్థితి. ఇప్పుడు వారి జీవితంలో వారితో భార్యాభర్తలుగా, వారు ఒక కుటుంబంగా, వారు ఎవరింటికి వచ్చిన గౌరవప్రదంగా
వారిని అందరూ కూడా గౌరవించే రీతిగా వారి జీవితం మార్చివేయబడుతుంది. ముఖ్యంగా వారి చేతుల్లో బైబుల్ ఉండి వారు ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ వారి జీవితాన్ని గడపాలని మనం ఆశిద్దాం. ఈ సభలో నేను పిలిచినట్లుగా వారిద్దరి తల్లిదండ్రులు పెద్దలైనటువంటి వారు ఇక్కడ రెడీగా ఉన్నారో ముసుగు తీసేస్తాడు. ఆయన ఒక అందరు చప్పట్లు కొడుతుండగా ఈయన ముసుగు తీస్తాడు. ఈ అమ్మాయి ముసుగు తీయగలిగినటువంటి పురుషుడిగా వావ్ వండర్ఫుల్ డీసెంట్గా ముసుగు తీస్తాడు. వెరీ గుడ్, అద్భుతంగా ఉంది. ఓకే, ఇప్పుడు ఆయన చేతికి మైక్ చూడండి చూడండి, ఎడమ చేతులు మైక్ పడుతుంది. ఓకే, నీ ఎదుట ఉన్నటువంటి లావణ్యాన్ని నీ పెళ్లి భార్యగా చేసుకోవడానికి ఏ అభ్యంతరం లేకుండా నువ్వు ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నావా? ఓకే, ఈ అమ్మాయికి మనకి చూడండి, లావణ్య అని నీవు రమేష్ ని భర్తగా చేసుకోవడానికి ఏ అభ్యంతరం లేకుండా ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నావు. ఈమె స్వరమే గట్టిగా ఉంది. ఓకే, అక్కడ దాకా వినపడింది. వెరీ గుడ్. చూడండి, వీరిద్దరు కూడా ఇష్టపడుతున్నారు కనుక నీకు అయ్యింది బాగా నమ్మాలని లాభంగా నవ్విస్తుందని అనుకుంటున్నాను. అవతల చేయి పైకి పెట్టు. ఈ చేతి రైట్, ఓకే. చూడు వెరీ గుడ్, అట్లాగే ఉంటుంది. రమేష్ మళ్ళీ సార్ పట్టుకో, ఇద్దరు పట్టుకో. రమేష్ రమేష్ ఇటు చూడు. రమేష్ ఇటు చూడు. ప్రభు తండ్రి కుమార్తె లావణ్యను ప్రభు రమేష్ చేతిలో ఉంచి అప్పగిస్తుండగా యేసుక్రీస్తు ప్రభువా ఈ అప్పగింతల్లో ప్రభావ మీ సన్నిధుడుగా ఉంచండి. దయగలిగిన తండ్రి ఇరువురుగా కాక ప్రభా ఐకమత్యం కలిగి ఏకత్వం కలిగి ఆయన ఏక శరీరముగా తండ్రి దేవానికి స్తోత్రాలు కుటుంబంగా ఏర్పాటు చేస్తున్నందుగా స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మధ్యలో ఉన్న దేవుడవు తండ్రి ప్రభు వీరిద్దరి మధ్యలో మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దయగలిగి ప్రభు నాయన నీకు వందనాలు. ఇరువురు భార్య భర్తలుగా దయగలిగి ప్రభు కుటుంబంగా నాయన ఆదర్శకరమైనటువంటి కుటుంబ వ్యవస్థలోనికి నాయన అడుగు పెడుతుండగా ఈ ఆశీర్వాదము తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ఒకరిని ఒకరు ఎడబాయగా కలిసి ఉండి ప్రభు తండ్రి దేవానికి స్తోత్రాలు. మీ యొక్క సన్నిధిలో ప్రభు దయగలిగిన ప్రభు క్రైస్తవ కుటుంబంగా ఆదర్శకరమైన క్రైస్తవ కుటుంబంగా ఈ కుటుంబం నిలవాలి. భార్య భర్తలు ఇరువురిని ప్రభు మీరు ఆశీర్వదించి ప్రభు వివాహ కార్యక్రమం అంతట్లో మీ సన్నిధోడుగా ఉంచమని ప్రభు వారి చేయి మీరు పట్టుకొని మీరు నడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నేను ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపునంత వరకు. ఎప్పటి వరకు చెప్పాడండి? చావు మనలను ఎడబాపునంత వరకు, అంటే చచ్చిపోయేంత వరకు కూడా. వింటున్నారా? మేలుకైనను చెప్పు, మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును అన్ని వేళలా నిన్ను ప్రేమించి హత్తుకొని ఉందని ప్రమాణం చేయుచున్నాను. ఏమని ప్రమాణం చేశాడండి? చావు మనలను ఎడబాపేంత వరకు, మేలుకైనా కీడుకైనా కలిమి అయినా లేమి అయినా వ్యాధి అయినా ఆరోగ్యమైన అన్ని వేళల్లో నిన్ను రమేష్ అను నిన్ను ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపునంత వరకు మేలుకైనను కీడుకైనను కలిమి ఎందును లేమి ఎందును వ్యాధి ఎందును ఆరోగ్యమందును అన్ని వేళలా నిన్ను ప్రేమించి నీకు లోబడి ఉండదునని ప్రమాణము చేయుచున్నాను. చప్పట్లు కొట్టాలి మీరందరూ గట్టిగా. వెండి నాది బంగారం నాదని దేవుడు సెలవిచ్చాడు. ఏ వెండి బంగారాలు దేనికి సూచనగా ఉన్నాయంటే దేవత్వానికి పరిశుద్ధతకు సూచనగా ఉన్నాయి. వీరిద్దరు కూడా వివాహం చేయబట్టే భార్య భర్తలుగా చేపడతారు. భారతదేశంలో ఉన్న సంప్రదాయంలో ఈ గుర్తు కలిగినటువంటిది మెడలో ఉన్నటువంటి స్త్రీ ఏదో ఒక పురుషునికి భార్య కాబట్టి వేరే పురుషుడు ఆమెను కన్నెత్తి చూడవద్దు అనే దానికి గుర్తుగా ఇది ఉంది. ఇది లేదనుకోండి, ఒకవేళ చూడవచ్చు, ప్రేమించవచ్చు, లవ్లో పడవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. అది అర్థమని కాదు. కానీ ఇది ఉన్నవారు వివాహం చేయబడ్డారు.
ఒక పురుషుడికి భార్య కాబట్టి వేరొక పురుషుడు ఆమెను చూడవద్దు. అదే దాన్ని ఇక్కడ మనం సూచిస్తాం. కాబట్టి ఈ యొక్క లావణ్య అని నీకు మంగళసూత్రమును కట్టుట ద్వారా నా పెళ్లి భార్యనిగా నా పెళ్లి భార్యగా చేసుకొనిచున్నాను. ఇది మొదలుకొని నా జీవిత కాలమంతా నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటికి నిన్ను వారసురాలిగా చేసుకొని నిత్య నమ్మకములకు స్థిరమైన ప్రేమకు వివాహ గుర్తుగా దీనిని ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత చీర కట్టింది. చీరలో చందమామ ఎవరమ్మ, ఆ గుమ్మ సీతమ్మ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగబూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి. కొప్పున పూలు గుప్పే తంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. నానే వచ్చాడో యమ్మ ఆ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయ. రానే వచ్చాడో యమ్మ ఆ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయా. సీతకి రాముడే సొంతమయ్యే చోటిది, నేలతో ఆకాశం వీయముందే వేళిది. మూడు ముళ్ళు వేస్తే మూడు లోకాలకి ముచ్చటొచ్చినమ్మా. ఏడు అంకలేస్తే ఏడు జన్మాలకి వీడదీసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టుపై చిలక వాలింది. చిలకమ్మ ముద్దుగా చెప్పిందో మాట, ఆ మాట విన్నవా రామ అంటుంది. రామ రామ అన్నది ఆ సీత గుండె, అన్న నాడే ఆమెకి మొగుడయ్యాడే. చేతిలో చేతులే చేరుకుంటే సంబరం, చూపులో చూపులే లీనమైతే సుందరం. జంట బాగుందంటూ గొంతు విప్పాయంట చుట్టూ చెట్టు చీమ. పంట పండిందంటూ పొంగిపోయిందమ్మా, ఇదిగో ఈ సీతమ్మ.
పట్టమేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడు తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడు అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి చందమామ చందమామ కిందికి చూడమ్మా ఈ నేల వీధి నెల రోజులు చూసి నివ్వెరబోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా మా అందుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని నడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కలగల జంటని 10 మంది చూడండి తలతల మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయండి చందమామ చందమామ కిందికి చూడమ్మా ఈ నేల వీధి నెల రోజులు చూసి నివ్వెరబోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా మా అందుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండ్లి కూతురు పేరుగల జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు గుత్స సిగ్గువడి పెండ్లి కూతురు
పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ కంటి నిండా ఆశలతో మా సీతమ్మ తాళి బొట్టు చేతబట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య పెద్దలు వేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఈ వాటికి ఆటలు పాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు తీయని గుట్టుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి రారండో వేడుక చూద్దాం ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం వారు వీరనే తేడా లేదులే ఇకపై ఒక్కటే పరివారం పేరు పేరునా పిలిచే వరసలై ఎదిగే ప్రేమలే గుణకారం ఇద్దరి కోడిక కాదు ఇది వందల మనసుల కలయికిది ఈ సుముహూర్తమే వారధిగా భూగోళమే చిన్నదవుతున్నది రారండో వేడుక చూద్దాం వేద మంత్రాలతో ఈ జంటని ఆలు మగలందా ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం కాలం కొమ్మపై మెరిసే నవ్వులై కలిసే గువ్వలే బంధువులు కదిలే దారిలో మెదిలే గురుతులై నడిపే దివ్యలే వేడుకలు ఎప్పుడో తెలిసిన చుట్టాలు ఇప్పుడే కలిసిన స్నేహితులు మనసుని తడిమిన సంగతులు కనువిందుగా ఉంది ఈ పందిరి రారండో వేడుక చూద్దాం అయిన వాళ్ళందరం ఈ వేళ ఒక్కటిగా చేరాం ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం నెలరాజుని ఇలరాణిని కలిపింది కదా సిరివెన్నెలా దూరమా దూరమా తీరమై చేరుమా నడి రాత్రిలో తెరలు తెరచినది నిద్దురలో మగత మరిచి ఉదయించినదా కులుకులొలుకు చెలి మొదటి కళ తన నవ్వులలో తళుకు తళుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో జనకు జనకు సరికొత్త కళ సృష్టికే అర్థము చూపగ పుట్టినదే
ఎదమీటి పలకరిస్తున్న శాముని ప్రియమారా గమనిస్తూ పులకరిస్తోంది ఆవిని కలబోసే ఊసులే విరబూసే ఆశలై నవరాత్రి పూసిన వేకువరేఖలు రాసిన దీనవనా మౌనాలే మమతలై మధురాల కవితలై తుది చేరని కబురుల కథకడి కదిలెను రేపటి కథలకు ముందుడిలా తన నవ్వులలో తడుకు తడుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో చనకు చనకు సరికొత్త కళ ఇదిలాని ఎవరైనా చూపనే లేదు కంటికి అదెలాగో తనకైనా తోచనే లేదు మాటకి ఇప్పుడిప్పుడే మనసైనా రేపు దొరికింది చూపుకి సంతోషం సరసన సంకోచం మెరిసిన ఆరంటికి మించిన పరవశలీలను కాదని అనగలమా గద గదిలే వరుసన తమ ఎదలేం తడిసినా గత జన్మల పొడవున దాచిన దాహము ఇప్పుడే వీరికి పరిచయమా తన నవ్వులలో తణుకు తణుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో చనకు చనకు సరికొత్త కళ తన నవ్వులలో తణుకు తణుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో చనకు చనకు సరికొత్త కళ నానా హైరానా ప్రియమైన హైరానా మొదలాయే నాలోనా లలనా నీ వలనా నానా హైరానా అరుదైన హైరానా నిమలి కలుపులకింతై నా చెంపలు నిమిరేనా దానా దీనా ఈ వేళ నీలోన నాలోన కనివినని కలవరమే సుమశరమా వందింతలయ్యే నా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగే ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోళ్ళవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే
గగనాలన్నీ పూల గొడుగులు, భువనాలన్నీ పాల మడుగులు, కదిలే రంగుల భంగిమలై కనువిందాయను పవనములు, ఎవరు లేని దేవులు నీకు నాకేనా. రోమాలన్నీ నేడు మన ప్రేమకు జెండాలాయే, ఏ మాయో మరేమో నరనరమో నైలున దాయే. తనువేలేని ప్రాణాలు తారాడే ప్రేమల్లో అరగదగా సమయములో తొలి కదగా. వందెంతలయ్యే నా అందం, నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగా ఇంకొంచెం, నువ్వు నా పక్కన ఉంటే. వేయింతలయ్యే నా సుగుణం, నువ్వు నా పక్కన ఉంటే మంచం అవుతున్నా మరి కొంచెం, నువ్వు నా పక్కన ఉంటే. గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకన ప్రాణం, నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందకన లోకం, సుడిగాలిలో పడిపడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం చుందే నా ప్రాణం. ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి. నీరులేని చేపల్లే తారలేని నింగల్లే జీవమేది నాలోనా నువ్వు మాటలాడందే, మళ్ళీ అళకొస్తానే కాళ్ళ ఏళ్ళ పడతానే లెంపలేసుకుంటానే ఇంక నిన్ను ఇడిపోనే. ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే కట్టునే, నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే నీకోసం.